ఇక మారదు. ఎందుకే బీజేపీ అంటే గంతగానం నా ఇష్టం అది. ఆ, ఆ. అంటే ఎందుకు పలానా దాని గురించి ఇష్టము అని ఏమన్నా పలానా ఈనానా కాదు, నాకు బీజేపీ అంటే ఇష్టం. ఆ. అంటే ఇప్పుడు బీజేపీకి వెళ్తా అంటావు ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది. సరే ఇష్టం ఉండు వేరు గెలుచుడు వేరు కదా అంటున్నా అందుకే ఇష్టముడు వేరు కాదు, దానికోసం పోరాడతాం కూడా మేము, పోరాటం. గెలవాలని. ఎవరున్నారు ఇక్కడ మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు రఘునందరావు గెలుస్తాడా గెలుస్తాడు. మరి ఆపోజిట్ లా అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది ఇటు బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి ఉన్నాడు కలెక్టర్ అందరూ ఉండరు. వెంకటరామరెడ్డి చేసిన పనులన్నీ టీవీలలో ఫోన్లలో చూస్తూనే ఉన్నాం మేము కూడా. రఘునందరావు చేసిన పనులు చూస్తున్నాము. ఎవరు అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేస్తారు. అంతేనా? అంతేనా. మరి కేంద్రంలో వస్తారు. కేంద్రంలో మోడీ రావాలనే కదా ఇక్కడ మనం పోరాడేది. అంతేనా? ఏం మోడీ నడుస్తాడా ఖచ్చితంగా? ఖచ్చితంగా వస్తున్నాం. ఎన్ని సీట్లకి వెళ్తారంటే ఎన్ని సెంట్లు అంటే 400 అడిగిన 400 వస్తాయా? 400 కొట్లాడుతురు. కొంచెం తక్కువ వస్తుండొచ్చు. బరాబర్. ఏ కాదు మరి ఇప్పుడు ఒక పెద్ద రచ్చ నడుస్తుంది ఏంది బీజేపీకి వెళ్తే రాజ్యాంగాన్ని మారుతారు లే రిజర్వేషన్లు తీసేస్తారని పెద్ద చర్చ నడుస్తుంది దేశం అంతా. పల్లెటూళ్ళలో కూడా ఇదే మాట్లాడుతుంటాం మేము కూడా. కల్దుకాలలో కూర్చోండి ఇది అది ఏదో చెప్తున్నాం. అవన్నీ అంటే కాదు, వాళ్ళే అంటారు, వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే మంచిగా ఉంటారు. కేసీఆర్ 13-14 సీట్లు నాకు ఈరు పేగులు కదా కొట్లాడతా అంటుంది. ఇప్పుడు అది మనం మాట్లాడే మాట కాదు కానీ 39 సీట్లు ఇచ్చారు కదా, కొట్లాడమని మరి అంతా కొట్లాడతలే కదా. అంతేనా? అంటే ఎంపీలు కూడా ఇస్తే కొట్లాడుతా అంటుండే ఆయన. ఎంపీసీ ఏం చేస్తాడు ఇంకా? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకొక మాట అంటుండే అందరు ఊర్ల పంట ఏడుతున్నారు ఇక కేసీఆర్ దిగిపోయిందని మళ్ళా రావాలని ఏడుతున్నట్టు కదా. ఏమో మరి ఆయన అట్లా కేసీఆర్ అయితే ఎవరు ఏడుస్తలేరు అట్లా. కేసీఆర్ మళ్ళా రావాలని ఎవరు లేదు. ఇక మళ్ళా రావడం లేదంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూద్దాం. అది 5 సంవత్సరాలు